ఎపిసోడ్లో దీపావళి సందర్భంగా అతి తక్కువ ఖర్చుతో తయారు చేసే హల్వాని చూపిస్తున్నాను. మన ఇంట్లో రెగ్యులర్గా దొరికే అరటిపండుతో కమ్మనైన హల్వాని తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా చిన్నపిల్లలు అరటి పండ్లను ఇష్టంగా తినరు, కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా ఇష్టపడతారు. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా అరటి పండ్లను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ 10 అరటి పండ్లను తీసుకున్నాను. ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని నెయ్యి వేసుకోవాలి. ఒకసారి నెయ్యి వేడెక్కిన తర్వాత 25 గ్రాములు జీడిపప్పు వేసుకుని నేతిలో బాగా వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లోకి మనం మిక్సీ పట్టుకున్న అరటిపండు పేస్ట్ని వేసుకోవాలి. ఈ అరటిపండు పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ హల్వా తయారు చేసుకోవాలంటే కొంచెం ఓపికగా చేసుకోవాలండి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇది ఇలా ప్యాన్ సపరేట్ అయినప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. పంచదారని కరెక్ట్ టైంలో వేసుకోవాలండి. చూసారుగా ఇలా ముద్దగా రావాలి. ఇప్పుడు షుగర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 అరటి పళ్ళకి 1 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ షుగర్ మీకు క్యారమలైజ్ అయ్యి కలర్ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పు అలాగే యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారుగా ఈ హల్వా కలర్ మెల్లమెల్లగా ఎలా చేంజ్ అవుతుందో. సన్నటి సెగ మీద ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ హల్వా కలర్ పూర్తిగా చేంజ్ అయింది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్యాన్ నుండి సపరేట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ట్రేకి ఘీ అప్లై చేసి మనం తయారు చేసుకున్న హల్వాని ట్రేలోకి వేసుకోవాలి. ఈ హల్వాని సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా బనానా హల్వాని తయారు చేసుకోవచ్చో. మీరు ముందుగా ఒక బౌల్లో ఒక 200 గ్రాముల మైదాని జల్లించుకోవాలి. జల్లించుకున్న మైదాని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా తినే సోడాని వేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ముద్ద చుడితే ముద్దలాగా రావాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గట్టిగా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపు 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని 200 గ్రాములు షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరుగుతున్న ఈ నీళ్ళలోకి కొద్దిగా నిమ్మకాయ చెక్కను పిండుకొని అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి.
ఈ పంచదార పాకం ఒకసారి తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న పిండిని సమానంగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనిలో నుంచి ఒక ఉండ తీసుకుని సన్నగా చపాతీలాగా ఒత్తుకోవాలి. కాజా చుట్టుకోవడానికి కొద్దిగా మైదా పిండి వేసుకుని దాని మీద ఒక చపాతీని వేసుకుని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. పూర్తిగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీని మీద కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కాజా పొరలు పొరలుగా వస్తుంది. మళ్ళీ ఒక చపాతీ దీని మీద వేసుకుని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని మర్చుకోవాలి. ఇలా చివరికి వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని లేయర్లకి చివరిలో వాటర్ అప్లై చేసుకోవాలి. అన్ని లేయర్లకి వాటర్ అప్లై చేసుకున్న తర్వాత గట్టిగా ఒత్తాలి. అప్పుడు ఓడకుండా ఉంటుంది. ఇలా ఒక్కొక్క కాజాని కట్ చేసుకోవాలి. కాజాలన్నిటినీ ఇలా ఏళ్లతో ఒత్తుకుని చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు లోతైన ఒక ప్యాన్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కాజాలని ఒక్కొక్కటిగా వేడివేడి నూనెలోకి వేసుకోవాలి. సన్న సెగ మీద ఈ కాజాలని ఫ్రై చేసుకోవాలి. ఈ కాజాలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ ఈ కాజాలని వేయించుకోవాలి. కాజాలు మంచి కలర్ వచ్చిన తర్వాత వేడివేడి నూనెలోంచి తీసేసుకోవాలి. తీసుకుని మనం ముందుగా చేసుకున్న పాకంలోకి వేసుకోవాలి. అంతేనండి, మన అందరికీ ఎంతగానో ఇష్టమైన కాజా రెడీ అయినట్లే. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని 1.5 కప్పు పంచదారని వేసుకోవాలి. షుగర్ సిరప్ ఎక్కువగా కావాలనుకునేవారు 2 కప్పులు పంచదారని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ పాకంలోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా పాలని యాడ్ చేసుకోవడం వల్ల పాకం బాగా స్వీట్ షాప్లో లాగా క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. ఇలా చేయడం వల్ల పాకంలో అయినా డస్ట్ ఉంటే పైకి తేరుకుంటుంది. ఇదంతా జాగ్రత్తగా గరిటెతో తీసేయాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల షుగర్ సిరప్ గట్టిపడకుండా ఉంటుంది. ఒకసారి తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 బ్రెడ్ స్లైసెస్ని వాడుతున్నాను. కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకుంటూ
పిండిని కలుపుకోవాలి. చేతులతో మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఈ ఉండల్ని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న ఉండల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ఉండల్ని ఒకటే సైజులో తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ ఉండల్ని కాగుతున్న నూనెలోకి వేసుకోవాలి. ఈ గులాబ్ జాముల్ని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత నూనెలోంచి తీసేసుకోవాలి. ఇలా వేడివేడిగా నూనెలోంచి తీసిన గులాబ్ జాముల్ని పాకంలోకి డైరెక్ట్గా వేసేసుకోవాలి. పాకంలోకి వేసుకున్నాక 1 గంట పాటు ఈ గులాబ్ జాముల్ని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అయినట్లే. చూసారుగా ఎంత సింపుల్గా బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.